నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లోని ఐటీ టవర్ ప్రారంభానికి ఏర్పాట్లు, హాజరు కానున్న ప్రజా ప్రతినిధులు. దామోదరం సంజీవయ్య ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, ఆనందం వ్యక్తం చేసిన రైతులు. దేవనకొండ మండలంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నూతన కార్యాలయం ప్రారంభం. లాక్డౌన్ వల్ల నష్టపోతున్న కార్మికులకు మధ్యంతర భృతి ఇవ్వాలని ఐఎన్టీయూసీ నేతల డిమాండ్. నందిగామ మండల కేంద్రంలో గల హెచ్బిఎల్ పరిశ్రమలో కార్మికుల తొలగింపు, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్రమ వెంచర్లు కూల్చివేసిన అధికారులు. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం మంత్రి కేటీ రామారావు కరీంనగర్లోని ఐటీ టవర్ ప్రారంభించడానికి విచ్చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీ రామారావు ప్రోగ్రామ్ షెడ్యూల్ విడుదల చేశారు. 10:15 నుంచి 10:15కు వారు రీచ్ అవుతారు. కోవిడ్-19 ఉన్న పరిస్థితిలో చాలా వరకు కూడా కోవిడ్ రూల్స్ను మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ కూడా జనసమూహం లేకుండా దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఉన్న చోట్ల కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఎక్కడ కూడా గవర్నమెంట్ రూల్స్ను వ్యాలిడేట్ చేయకుండా ఉండే పరిస్థితుల్లో చాలా రిస్ట్రిక్టెడ్ టూర్గా మేము భావించుకొని చాలా తగు చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రోగ్రాం కూడా మేము ఫిక్స్ చేయడం జరిగింది. ఎక్కడకు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకూడదని చెప్పి వైరస్ను వ్యాప్తి చెందకుండా చూసే బాధ్యత మా మీదే కాబట్టి ఎక్కడ కూడా అటువంటి చర్యలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని మేము రిస్ట్రిక్ట్లో మేము ఈ యాత్ర కొనసాగే విధంగా నేను గౌరవ మంత్రికి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 10:15 వరకు వారు ఎన్టీఆర్ స్టాచ్యూకి వస్తారు. ఇక్కడ 4 ప్రధాన ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరానికి చిరకాల వాంఛ, కరీంనగర్ ప్రజలకు చిరకాల వాంఛ, రాష్ట్రంలోనే ప్రప్రథంగా కరీంనగర్ నగరానికి ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు గౌరవ మంత్రి చేతుల మీద, గౌరవ మంత్రి కేటీ రామారావు చేతుల మీద రేపు ప్రారంభించుకుంటాం. ఇదొక ప్రోగ్రాం. రెండోది కరీంనగర్ యువత ఎదురు చూసే విధంగా ఐటీ టవర్ని రేపు ప్రారంభించుకుంటారు. ఇదొక ప్రోగ్రాం. మూడొకది హరితారం కార్యక్రమం. 4వది కేబుల్ స్టే బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 5వది స్మార్ట్ సిటీ రోడ్డులో భాగంగా కొత్త ఈక్విప్మెంట్స్ మున్సిపాలిటీ తీసుకొచ్చిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ లేకుంటే కాంపాక్టర్స్ కానీ ఇవన్నిటిగా పరిశీలించేందుకు ఈ 5 ప్రధాన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాటిన హరితారం కార్యక్రమం నాటిన చెట్టు పక్కకే, ఆ చెట్ల పక్కకు ఇంకొక పాకెట్ 10th బ్లాక్ అంటారు దాన్ని. దానిలో ఆ హరితారంలో చెట్లు నాటే కార్యక్రమం ఫస్ట్ ప్రోగ్రాం. అది హరితారం 6వ విడత హరితారంలో కరీంనగరంలో ఫస్ట్. అక్కడ 15 నిమిషాల టైం తర్వాత డైరెక్ట్ శాతవాహనం మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ MBR అంటారు, అక్కడ లాంఛనంగా ప్రారంభిస్తారు. వాల్ ఓపెన్ చేసి అక్కడ నుంచే ప్రతిరోజు డైలీ కరీంనగర్ నగర ప్రజలకు నీళ్ళిచ్చే బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తారు. రేపటి నుంచి డైలీ వాటరు కరీంనగర్లో 90 to 95% ప్రజలకు ఇంటికి చేరుతాయి. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక 4-5% ఇక్కడ ఇబ్బంది ఉన్నా కూడా అది కూడా అధిగమించుకొని అది కూడా కంప్లీట్ చేసుకుంటారు. రేపటి వరకు మెయిన్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి 17 ట్యాంకుల కనెక్టివిటీ ఉంటుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని దేవనకొండ టర్నింగ్ క్రాస్ రోడ్ నందు హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గిడ్డయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మునెప్ప, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దిరెడ్డి శెట్టి, ఎం నబీ రసూల్, సిపిఐ మాజీ ఎంపీటీసీ నరసింహరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వల్ల అనేక మంది కూలీలు, హమాలీలు, రైతు కార్మికులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని, కూలీలకు మధ్యంతర వృత్తితో వారికి కనీసం నెలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. 20 లక్షల కోట్ల రూపాయలు ఈ కరోనాకు సంబంధించిన ఉద్దీపన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 20 లక్షల కోట్లో 20 రూపాయలు కూడా మరి మన కార్మికులకు రాలేదు. కేవలం 5 కిలోల బియ్యము 500 రూపాయలు బ్యాంకులో వేయడం తప్ప అది ఏమీ ఉపయోగం లేదు. అదే ఒక పక్షేమో 500, 5,000 లేదంటే 50 కిలోల బియ్యము లేదంటే 25 కిలోల బియ్యము ఇట్లా ఇస్తామంటున్నారు. అది కూడా మరి నేరుగా లబ్ధిదారులకు అందడం లేదు అనేది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈరోజు పరిస్థితి కనీసం నెలకు 10,000 రూపాయలు మన కార్మికులకు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీలకి, భవన నిర్మాణ కార్మికులకి, అదేవిధంగా ఆటో కార్మికులకి వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం దామోదరం సంజీవయ్య ప్రాజెక్టు నుంచి 10,000 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గాజుల దిన్నె ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.5 టీఎంసీల వరకు ఉందని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పైభాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశామని తెలిపారు. దీంతో నిండు కుండలా మారిన గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి గలగలా శబ్దం చేస్తూ రైతన్న పంట పొలాలను పలకరించడానికి పరవళ్లు తొక్కుతూ నీరు ప్రయాణం చేస్తోంది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ రవి ప్రసాద్, గొనెగండ్ల ఎస్ఐ హనుమంత్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ఉగ్ర నరసింహ తదితరులు పాల్గొన్నారు. కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతున్నాను. లెవెల్ వచ్చేసి 377 మీటర్స్, ప్రజెంట్ లెవెల్ వచ్చేసి 376.85 ఉంది. ఇన్ఫ్లోస్ మనకి 19,000 దాకా పొద్దున్న నుంచి చూడడం జరిగింది, 19,000 క్యూసెక్స్. ఇప్పుడు మేము 8,000 క్యూసెక్స్ కిందికి వదలడం చేస్తున్నాము. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అప్స్ట్రీమ్ అక్కడ 19,000 నుంచి 3,000 క్యూసెక్స్ పడిపోయింది. సో ఈ ఎఫెక్ట్ ఇంకొక 8 అవర్స్ దాకా ఉంటుంది. సో ఇది మేము కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేసుకుంటూ రైజింగ్ ఆఫ్ లెవెల్ని ఈ ఆపరేషన్ అనేది, గేట్ల ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. వీలైతే తగ్గడమా లేకపోతే ఇన్ఫ్లోస్ బట్టి పెంచడమా అనేది చూసుకొని ఈ గేట్ల ప్రాజెక్ట్ యాజ్ పర్ అవర్ ఐఆర్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ తెలియదు మా అంటే ఇన్ఫ్లోస్ క్యాల్కులేట్ చేసుకున్నాము. పైన మేము 20 కిలోమీటర్ల పైన అబ్జర్వ్ చేస్తున్నాం క్యాల్కులేటర్లో. అక్కడ తగ్గినాయి. పొద్దునేమో 19,000 క్యూసెక్కులు ఉంది ఇంట్లో, ఇప్పుడు 3,000 ఉంది మా వాళ్ళ రీడింగ్స్ అక్కడ చెప్పిన దాన్ని బట్టి. సో అక్కడి నుంచి ఇక్కడికి రీచ్ కావడానికి నియర్లీ 60. ఈరోజు మనకి మన ఏరియాలో పైనుంచి కూడా ఎక్కువ వర్షాలు పడడం వల్ల మన ప్రాజెక్ట్ గాలిన ప్రాజెక్ట్కి వరద దాదాపు సార్ చెప్పినట్లు 18,000 క్యూసెక్ల వరకు పైనుంచి వచ్చింది మార్నింగ్ నుంచి. కాబట్టి మన సామర్థ్యానికి మించి పైనుంచి వస్తుంది కాబట్టి మన కెపాసిటీ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈరోజు వాళ్ళు నిర్ణయించిన ప్రకారము గేట్లు ఎత్తి కిందికి వాటర్ వదలడం జరిగింది. దాని విషయంలో మేము పొద్దు నుంచి కింది గ్రామాలకి అందరికీ ఊళ్ళలో దండోర వేసి మన మండల లెవెల్లో కానీ కింద కోడుమూరు కానీ కింద ఏ మండలాలతో అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అందరి గ్రామాల్లో దండోర వేయించి కిందికి వాటర్ వదులుతున్నారు కాబట్టి నదీ తీరు చెప్పి ఊళ్ళలో దండోర వేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనము మంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కింద గ్రామాల వాళ్ళు కూడా ఎవరు నది ఒడ్డుకు రావద్దని చెప్పి మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం.
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలో గత కొద్ది కాలంగా బాబమ్మ అనే యువతి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి బాబమ్మ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం కేఎస్ఆర్ ట్రస్ట్ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ సోషల్ మీడియా కన్వీనర్ జనగం వెంకటరెడ్డి, ట్రస్ట్ సభ్యులు రామకృష్ణారెడ్డి, గంగయ్య, నాయక్, మోహన్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఫోటో నాకు పంపిస్తారు నాకు ఇచ్చేయండి. చాలా ఇబ్బంది ఈ వారం ఇచ్చేసాం, 2 రోజులు ఇచ్చారు. ఈ వారం ఇచ్చారు. అన్ను మొత్తం అదే తిరుగుతుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో అక్రమంగా వెంచర్లు వేశారు. అక్రమంగా వేసిన వెంచర్లను పంచాయతీ అధికారులు కూలగొట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ ఎవరైనా అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. నా పేరు రాజేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి బిజ్వారం. బిజ్వారం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 172, 148, 149, సర్వే నెంబర్ 2 మొత్తం 4 చోట్ల ఇలాంటి అక్రమ వెంచర్లు వేయడం జరిగింది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, డీటీసీకి కానీ గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా, మరి 10% ల్యాండ్స్ లేకుండా, రోడ్లు సర్టిఫికెట్స్ లేకుండా అక్రమంగా వెంచర్లు వేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్లాట్లు అమ్ముతున్న సందర్భంలో మేము వెంచర్ వేయకముందే వాళ్ళు చదువు చేసేటప్పుడే వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. నోటీసు కూడా మరి రాళ్ళు వేసే సమయంలో నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఎలాంటి స్పందన లేని పక్షంలో మరి వాళ్ళు ఎలాంటి అనుమతులకి అప్లికేషన్ ఇవ్వని పక్షంలోనే ఆ రాళ్ళన్నింటిని కూడా తొలగించడం జరిగింది. పంచాయతీ పరిధిలో మీటింగ్ కండక్ట్ చేసి తీర్మానం చేసిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఆదేశాల మేరకే ఇటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. 2018 యాక్ట్ ప్రకారము బలమైన యాక్ట్ ఉన్నది. ఈ యాక్ట్ ప్రకారము ఎలాంటి అక్రమ వెంచర్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండకూడదు. మరి ఆ సందర్భంగా మేము ఇలాంటి చర్యలు తీసుకోవడము, ఇక ముందు కూడా ఎలాంటి అక్రమ వెంచర్లు చేసినచో వాళ్ళపైన మరి క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పై అధికారుల ఆదేశాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాదునగర్ నియోజకవర్గంలోని నందిగామ మండల కేంద్రంలో గల హెచ్బిఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఈ విషయమై కార్మిక సంఘం నాయకుడు పినబాక ప్రభాకర్ మాట్లాడుతూ అసలే కరోనా వల్ల తినడానికి లేక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను తొలగిస్తే జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో కార్మికులకు అండగా ఉండవలసిన యాజమాన్యం మానవత్వం మరిచి ప్రవర్తించడం తగదని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు నందిగామ మండల కేంద్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్, పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే పరిశ్రమ చాలా ఘోరాతి ఘోరంగా కోవిడ్-19 అడ్డం పెట్టుకొని పరిశ్రమ నష్టాల్లో ఉందని చెప్పేసి 45 రోజుల క్రితం స్థానిక యువతను 40 మందిని ఉద్యోగాలకు తీసేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఏడున్నామనేది కూడా ఒక చిన్న సమస్య ఎదురవుతా ఉంది. 45 రోజుల క్రితం వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ కమిషనర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల వరకు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన 45 రోజులు 50 రోజులుగా వస్తుంది. ఒక్క అధికారి కూడా ఈ రోజు వరకు రెస్పాండ్ అవ్వలేదంటే మనం ఎక్కడున్నాం? ఇది నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తెలుసో తెలియకో కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఏదో రకంగా అధికారులు అప్రోచ్ అవుతారు. కానీ ఈ కార్మికులు చైతన్యవంతంతో అందరికీ ఆఖరుకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పార్టీల ప్రజాప్రతినిధులకి, అధికార పక్షానికి, ప్రతిపక్షాలకు కూడా వ్రాతపూర్వకంగా మాకు జరిగిన అన్యాయం ఇది, మాకు న్యాయం చేయండి అని కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినా నేటికి అధికార యంత్రాంగం నిద్రపోతూ ఉంది.
దున్నపోతు మీద వర్షం కురిసినట్టే జరుగుతూ ఉంది. ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆర్డీఓ మాట్లాడతామని చెప్పేసి ఏకపక్షంగా యాజమాన్యంతో 2 గంటలు తలుపులు వేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇప్పుడు ఈ కార్మికుల ఆందోళన అధికారులకు ఉపాధి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 3-4 రోజుల నుంచి షాద్నగర్లో ఏం పని మీకు యాజమాన్యానికి? ఎవరిని మేనేజ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి రౌడీ యాజమాన్యం ఏదో చేస్తా ఎవరు రారు, మీ వెనక ఎవరు వచ్చినా అది మేము చెప్తే వినేటోళ్ళే తప్ప మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పి తెగించి మాట్లాడుతున్న యాజమాన్యానికి ఖబర్దార్. కార్మిక సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. కామారెడ్డి మండలంలోని తిమ్మక్పల్లి గ్రామంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై మట్టి పేడ వేసి అవమానించిన సంఘటనకు నిరసనగా అంబేద్కర్ సంఘం, దళిత సైన్యం, దళిత బహుజన విద్యార్థి ప్రజా సంఘాలు, భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ కొత్తపల్లి మల్లన్న, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆజాద్, దళిత సైన్యం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బబ్లు, తిమ్మక్పల్లి సర్పంచ్ జ్ఞానేశ్వర్, సిఐటియు రాజలింగం మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహంపై పేడ, బురద చల్లిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జిల్లా మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తిమ్మక్పల్లిలో ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని అంబేద్కర్ సంఘాల నాయకులను సముదాయించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. తిమ్మక్పల్లిలో జరిగినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అవమానించడం అనేది ఇది సిగ్గుచేటు పనిగా మేము అనుకుంటున్నాం. మాకు అవమానకరంది. మాకు అనేసరికి మేమే కాదు, దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్టీ బీదమైనట్టు అందరూ కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి అనుమానకరమే అని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి పాలక మండలికి, పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఏలుతున్న రాజకీయ నాయకులకు మేము కోరుకునేది ఏంటంటే ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడ దయచేసి సీసీటీవీ కెమెరాలు మీరు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన నిదర్శనంగా తీసుకొని మాట్లాడుతూ ఉన్నాం. 24 గంటలైనా పోలీస్ యంత్రాంగం ఇద్దరిగా దుండగులను గుర్తించకపోవడం సిగ్గుచేటు. కారణం ఏంటంటే అక్కడ ఆధారాలు లేవు సార్, ఎవరిని గుర్తిస్తామనేది. ఇక్కడ చేసిన వాడు మనువాది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మనువాదులకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ దేశంలో బ్రతుకుతున్నారు అంటే కూడా అంబేద్కర్ పెట్టిన భిక్ష. దయచేసి అర్థం చేసుకోండి. గంజిలో ముంచి కత్తరేసిన నాయకుడి నుంచి మొదలు పెడితే కట్టెలు మోసే ముసలి వరకు కూడా ఖచ్చితంగా ఈ రోజు జీవిస్తున్న జీవితం అంబేద్కర్ వారు పెట్టిన భిక్ష. అది మీరు అర్థం చేసుకోకుండా మీరు ఈ రోజున ఆయన మీద అవమానపరుస్తున్నారు, ఆయన మీద మీరు అవమానపరిచేటట్టుగా చేస్తున్నారంటే ఎంత మూర్ఖంగా ఉన్నారో మీరు మీ గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. దేశ ప్రజలు, దేశం వెళ్తున్నటువంటి మనువాద పార్టీలకు కూడా హెచ్చరిస్తున్నాం. అయ్యా ఇంతకుముందు ఇలాంటి జరగలేవు, ఇప్పుడు జరుగుతున్నాయంటే కారణం మీకు సపోర్ట్ చూసుకొని మీరు ఏదైతే మనువాద ధోరణిలో చేస్తున్న పాలన దీనికి సపోర్ట్ మీరు ఇవ్వడం బట్టే ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరు దేశం గురించి చూడండి. మీరు ఇంతలా ఉంటే అధిక జనాభాగా ఉన్నటువంటి మా బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మేము ఏకమై వస్తే మీకు దాడికి ప్రతిఘటిస్తే మేము కోరుకునే చర్యకు మీరు ఎంతలా మారిపోతారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కానీ మేము అది కాదు, మా వే అది కాదు, మా అంబేద్కర్ అలా నేర్పలేదు. ఒక్క రక్తం చుక్క కూడా కింది పడకుండా కూడా రాజ్యాంగం నిర్మించి ఈ భారతదేశానికి ఇచ్చి మా మనిషిగా జీవించమని ప్రతి ఒక్కరు కూడా ఒక హక్కు కల్పించాడు. అది అంబేద్కర్ అంటే. అలాంటి వ్యక్తి పైన మీరు సిగ్గుచేటుగా దాడి చేస్తున్నారంటే ఎంత మూర్ఖులో మీ గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించుకోండి. సాయంత్రం సమయంలో సుమారు 4-5 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఒక దురుద్దేశపూరితంగా జాతి నిర్మాతను అవమానపరిచే విధంగా గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి బురద పుట్టడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తుల ద్వారా దిశందలాగా ఈ సంఘటనపై విచారణ చేస్తూ దీని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. మనము దీనికి సంబంధించి 2 టీముల్ని కూడా ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఒక 2 టీములను, ఒక సిఐ, ఒక 2 ఎస్ఐలతో పాటుగా ఒక 2 టీములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఈ సంఘటన అనేది దురదృష్టకరము. ఎందుకనంటే ఒక గౌరవప్రదమైన వ్యక్తి సమాజంలో మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా ఇట్లాంటి సంఘటన చేయడం అనేది దురదృష్టకరం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ రిజర్వాయర్ నుంచి 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటక అమీన్పూర్, సమస్తపూర్ ప్రాంతాల నుంచి చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన కారత్ గంగాధర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నిరుపేద అయిన గంగాధర్కు వైద్య ఖర్చుల నిమిత్తం మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే కుస్లాపూర్ గ్రామానికి చెందిన వెంగళ నరేష్ గౌడ్ కువైట్ నుంచి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రెడ్డి శ్రీనివాసరెడ్డి, సమన్వయ కమిటీ జిల్లా సభ్యులు డీలర్ మల్లయ్య, ఎంపీటీసీ రాజేష్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో జెడ్పీటీసీ నాగం కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుడైన మేకల ఎల్లయ్య అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. విలేకరి ముసుగులో అధికారులను మభ్యపెట్టి అక్రమాలకు తెరలేపాడని విమర్శించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ నాగం కుమార్, చింతపంటి రామస్వామి, ఎంపీటీసీ మేకల గణేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రావిటీ కెనాల్ భూముల యొక్క అవకతవకల విషయాన్ని స్పష్టంగా ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించడమే మొదలు అధికారుల్లో చలనం మొదలైంది. మరి పాత అధికారుల తప్పిదమా, కొత్త అధికారుల తప్పిదమా అనే విషయాన్ని పక్కన పెడితే ఇందులో గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల యొక్క అబద్ధపు తప్పుడు వివరాలతోటి జిల్లా కలెక్టర్ వరకు, ఆర్డీఓ వరకు కూడా తప్పుడు సమాచారాలు ఇచ్చి లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును తిన్నారంటే నిజంగా ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గంలో గత సంవత్సరం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ ప్రముఖ నాయకుడు నేను రాముడికి హనుమంతుల్లాగా రమేష్ బాబు వెనకాలనే తిరుగుతానని చెప్పుకుంటూ చాలా గొప్పలు చెప్పుకుంటూ ఎలక్షన్ ప్రచారాల్లో చూసినాం. మనం ఊరూరుకు ఉడతా భక్తి లాగుంటాం. రమేష్ బాబు అనే వ్యక్తి క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పారు. మేము కూడా అనుకున్నాం, సరే 10-15 నుంచి ఎంబడ తిరుగుతురు కదా, నిజంగానే క్రమశిక్షణకు మారుపేరు అనుకున్నాం. కానీ ఇంతకుముందు మనం చూసినట్టే రీసెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క నోటీస్ను గమనించినట్టయితే నిజంగా రమేష్ బాబు నిజంగా క్రమశిక్షణ అయినటువంటి వ్యక్తే కావచ్చు, కానీ పాపం ఆయన వెనుక తిరిగే ఈ చెంచాలు ఆయన పేరును వాడుకొని ప్రభుత్వ సొమ్మును మింగడం అనేది నిజంగా దుశ్చర్య. ఈ సందర్భంగా అధికారులు కూడా పాపం 4 సంవత్సరాల నుంచి రికవరీ చేయలేకపోతుర్రు. వాళ్ళని మనం అనడానికి లేదు. 4 సంవత్సరాల నుంచి మరి పాపం రమేష్ బాబు పేరు కలెక్టర్కు చెప్తుండా, ఆర్డీఓకి చెప్తుర్రా. ఈ సదరు ఈ లాస్ బెనిఫిషరీ కింద ఈ అమౌంట్ ఎంత 5,01,021 రూపాయలు దేవయ్య సన్ ఆఫ్ బీరయ్య. క్లియర్గా చూడొచ్చు. జోగాపూర్ గ్రామానికి చెందిన ఇంతకుముందు మా జెడ్పీసీ గారు చెప్పినట్టు అధికార పార్టీకి చెందినటువంటి మేకల ఎల్లయ్య అనే వ్యక్తి మండలంలోని ఒక 19 గ్రామాల్లో పరిచయాలు పెంచుకొని ఒక ప్రముఖ దినపత్రికలో, ప్రభుత్వ దినపత్రికలో నమస్తే తెలంగాణలో పనిచేసి నువ్వు చేసిన తతంగం ఇదా. ఇంతకుముందు మనం ఇది చూసినట్టయితే కూడా నార్మల్ ల్యాండ్ పాపం పట్టా కూడా వేరే వ్యక్తి ఉంది. అనుభవదారు కింద ఈ మేకల దేవయ్య అనే వ్యక్తి జస్ట్ అనుభవదారు మాత్రమే అయినే. ఈ అనుభవదారు కింద కేవలం ల్యాండ్ వేందే అని చెప్పేసి ఈ గ్రావిటీ కెనాల్ సర్వే చేసినప్పుడు రాయించుకుండు. తర్వాత ఏం చేసిండు, మళ్ళీ రెక్టిఫికేషన్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, ముక్కిడిగుండం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లాపూర్ నుంచి ద్విచక్ర వాహనంపై మొలచింతపల్లి గ్రామానికి వెళుతున్న 3 యువకులను ముక్కిడిగుండం గ్రామం నుంచి కొల్లాపూర్ వస్తున్న కారు ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివకుమార్ అనే యువకుడు మృతి చెందాడు. గాయపడిన మరో 2 యువకులను మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు కొల్లాపూర్ వైస్ ఎంపీపీ భోజయా నాయక్దిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ప్రతి మంగళవారం జరిగే సంతను బంద్ చేయాలని మొహీద్ పటేల్, చిరంజీవి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రతి మంగళవారం జరిగే అంగడి వల్ల వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు వస్తారు కనుక కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్నందున అంగడిని రద్దు చేయాలని, అందుకు ప్రజలు, షాపు యజమానులు, వీధి వ్యాపారులు సహకరించాలని కోరారు. కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందడంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కానీ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా విజృంభించే పరిస్థితి ఉంది. మన తెలంగాణ రాష్ట్రకు వస్తే రోజువారీగా 1,500, 2,000 వరకు కేసులు అవుతున్న అధికారుల నిర్లక్ష్యం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ
ముఖ్యంగా గతంలో సంతాలు అనేది బంద్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు అన్నిటి ఓపెన్ చేయడం వల్ల కేసులు అనేవి కూడా విపరీతంగా కూడా పెరిగే పరిస్థితి ఉంది. షాపులు కానీ ఇట్లాంటి హోటల్స్ కానీ డాబాలు కానీ ఓపెన్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా రేపు జరిగే మంగళవారం రోజును సంతను రద్దు చేయాలని చెప్పేసి పబ్లిక్ కూడా కోరుకుంటున్న దానికి అనుగుణంగా ఇక్కడున్న మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. అట్లనే ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్తున్నాం. ఇప్పటికే మేధావులు కానీ డాక్టర్లు కానీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు మాస్క్ కానీ శానిటైజర్స్ వాడాలని చెప్తారు. సోషల్ డిస్టెన్స్ కూడా ఉండాలని చెప్తారు. కానీ ప్రజలందరూ అవగాహన లేకపోవడంతో ఇదంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే నారాయణఖేడ్లో చాలా విపరీతంగా నారాయణఖేడ్ చుట్టుపక్కల కూడా వచ్చినాయి. దాంతోపాటు నారాయణఖేడ్ టౌన్లో కూడా కేసులు అనేవి రావడం జరిగింది. మేము కోరేది ఏంటంటే రేపు జరిగే సంతను రద్దు చేయాలి, అట్లనే సోషల్ డిస్టెన్స్ అందరూ కూడా పాటించాలని చెప్పేసి కోరుతున్నాం. దాంతోపాటు రేపు జరిగే సంతను రద్దు చేసి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. షాపులు కూడా ఇప్పుడు 4 గంటల వరకు ఓపెన్ చేస్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా రోగున బారిన పడకుండా అధికారులు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉండి మనందరం కూడా సహకరించుకొని సంతను రద్దు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడల్లో కరోనా వైద్యం అందక ఇప్పటికే 30 మంది చనిపోయారని, అలాగే తోషిబా పరిశ్రమ కార్మికుడు కూడా చనిపోవడం బాధాకరమన్నారు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చేరు పట్టణం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి. కార్మికులు ప్రజలు వైద్యం అందక మృతి చెందుతుంటే పరామర్శించడానికి రాని ఎంపీలు రియల్టర్ల కొత్త వెంచర్లను అభివృద్ధి పరచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జిల్లాకు నూతన వైద్య పరికరాలు నిధులు తెచ్చి కార్మికులను ప్రజలను కాపాడాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాదు, అట్లాగే పటాన్చెరు, సదాశివపేట పారిశ్రామిక వాడలో కరోనా మహమ్మారితోటి మరి ఈరోజు లక్షణాలతోటి అనేక ఇబ్బందులు పడుతూ కార్మికులు మరి అనేక ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా మరి ఆసుపత్రులు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులను వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ దొరకడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అయినప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ఈరోజు తోషిబాలో మరి ఒక కార్మికుడు మృతి చెందడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో మరి సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ కూడా పూర్తి లాక్డౌన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంపీలు బాధ్యత రహితంగా మరి వారు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గారు, మెదక్ సంబంధించినటువంటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల పట్ల, పేద ప్రజల పక్షాన మరి పేదల పట్ల ఇక్కడ కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నా ఎక్కడ కూడా వీరు రాకపోవడం, సందర్శించకపోవడం చాలా సిగ్గుచేటు. అట్లాగే పటాన్చెరులో నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రముఖ బిల్డర్ యొక్క మరి వారి వ్యాపార నిమిత్తము మరి ఇక్కడ వారి కొత్త ప్రాజెక్టుకు బ్రోచర్ రిలీజ్ చేయడానికి మాత్రము 2 ఎంపీలు ఇక్కడికి రావడము, మరి వారి బ్రోచర్ రిలీజ్ చేయడానికి మాత్రం ఉన్నటువంటి శ్రద్ధ కార్మికుల పట్ల లేదు. ఇప్పటికన్నా మీరు ఖచ్చితంగా ఈఎస్ఐని కానీ ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించి 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ కార్మికులను, పేదలను కాపాడాలని చెప్పి మేము ఐఎన్టీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నరసింహారెడ్డి, నేను పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిని. కర్నూలు జిల్లా ప్యాపిలిలో ఓ కిరాణా షాపు యజమాని శరత్ ఆకస్మికంగా మరణించాడు. అయితే గత 4 రోజుల క్రితం తన గుమాస్తాకు కరోనా పాజిటివ్ రావడంతో ఇతను కూడా కరోనా పాజిటివ్తో చనిపోయారనే అనుమానంతో బంధుమిత్రులెవరూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మారుతి శంకర్ స్వయంగా బ్యాటరీ ఆటోను నడుపుతూ శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. ఈ దహన సంస్కారాలలో ఎస్ఐ మారుతి శంకర్, ప్యాపిలి సిపిఓస్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు గడ్డం భువనేశ్వర్ రెడ్డి, రాజా నారాయణమూర్తి పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లోని ఐటీ టవర్ ప్రారంభానికి ఏర్పాట్లు, హాజరు కానున్న ప్రజా ప్రతినిధులు.
దామోదరం సంజీవయ్య ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆనందం వ్యక్తం చేసిన రైతులు. దేవనకొండ మండలంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నూతన కార్యాలయం ప్రారంభం. లాక్డౌన్ వల్ల నష్టపోతున్న కార్మికులకు మధ్యంతర భృతి ఇవ్వాలని ఐఎన్టీయూసీ నేతల డిమాండ్. నందిగామ మండల కేంద్రంలో గల హెచ్బిఎల్ పరిశ్రమలో కార్మికుల తొలగింపు, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్రమ వెంచర్లు కూల్చివేసిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.